తమిళనాడులో జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే ఉందో ఈ తొక్కిసలాట విషయంలో చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కొంతమంది ఏమొచ్చేసి అంబులెన్స్లు వచ్చాయి, అంబులెన్స్కి దారిచ్చే సమయంలో ఈ గందరగోళం జరిగిందని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమొచ్చేసి విజయ్ని కలవడానికి అభిమానులు వెళ్ళినప్పుడు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు వాళ్ళని నిలువరించడానికి, అనవసరంగా లాఠీ చార్జ్ చేయడం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని ఇటువైపు వాళ్ళు అంటున్నారు, టీవీకే వాళ్ళు. అయితే అక్కడ కరెంట్ తీసేశారు, కరెంట్ తీయడం వల్ల ఇదంతా జరిగిందని ఇప్పుడు టీవీకే నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. అక్కడ ప్రభుత్వం కావాలనే కరెంట్ తీయించింది, తద్వారా విజయ్ని కలవడానికి వెళ్ళినప్పుడు లేదనుకుంటే విజయ్ మాట్లాడుతున్నప్పుడు గందరగోళ పరిస్థితి ఏర్పడింది, అందుకే ఆ తొక్కిసలాట జరిగింది, ఇదంతా కుట్ర కోణంలో జరిగిందంటూ టీవీకే చెబుతుంది. అయితే ఇప్పుడు అక్కడ విద్యుత్ బోర్డ్ చీఫ్ ఇంజనీర్ రాజ్యలక్ష్మి గారు ఏం చెప్తున్నారంటే, కరెంటు తీసేయమని టీవీకే నాయకులే మా దగ్గరికి వచ్చారు. 2025 సెప్టెంబర్ 27వ తారీఖున ఈ రోడ్లోని వేలుసామిపురంలో ఒక సభ ఉంది. ఆ సభలో విజయ్ ప్రసంగిస్తాడు. ఆ సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ఒకవేళ ఏదైనా ప్రమాదం తొక్కిసలాట తోపులాట జరిగితే పవర్ విషయంలో మళ్ళీ షాక్ తగులుతుంది కాబట్టి, షార్ట్ సర్క్యూట్ వల్ల చాలా మంది ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కరెంటు తీసేయాలని మాకు లెటర్ కూడా ఇచ్చారు, దానికి మేము అంగీకరించలేదు. అలా కరెంటు తీస్తే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మేము ముందే చెప్పాం, దాన్ని తిరస్కరించాం. కరెంట్ అయితే పోలేదు, ఆ సమయంలో కరెంట్ ఉంది. కాకపోతే టీవీకే అధికారులు అక్కడ జనరేటర్ ఏర్పాటు చేశారు, ఆ జనరేటర్ ఏదో సమస్య ఉండి ఆ లైట్లు మసకబారిపోయాయి అంటూ జిల్లా కలెక్టర్ కూడా ఆ విషయాన్ని అయితే ధృవీకరించడం జరిగింది. ఏ విధంగా ఇప్పుడు ఆ ఏకసభ్య కమిషన్ తేలుస్తుందో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జిని నియమించారు ఏకసభ్య కమిషన్. ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారమే టీవీకి చెందినటువంటి 4 అధికారులు అయితే ఇప్పటికే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు, వాళ్ళని విచారిస్తున్నారు. ఇది కావాలని చేసి ప్రభుత్వం మీద తోయడానికా, లేకపోతే సానుభూతి రావడానికా, లేకపోతే ఇంకేదైనా చేశారా అని ఇప్పుడు డిఎంకే ఆరోపిస్తుంది. మరొక వైపు ఏమొచ్చేసి ఇదంతా కూడా కావాలనే చేసింది డిఎంకే ఇలా చేస్తే మా పార్టీకి ఇది పరువు పోతుంది, పైగా నష్టం ఏర్పడుతుంది, ఎలాగైనా డిఎంకే వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఈ ప్లాన్ చేసింది అంటూ ఇటు టీవీకే ఆరోపిస్తుంది. మొత్తానికి ఇక్కడ చనిపోయింది ప్రజలమే చనిపోయింది.